అందరికీ నమస్కారం. మనం రోజూ తినే అన్నం, కూరగాయలు అసలివన్నీ ఎక్కడినుంచొస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మన భారత వ్యవసాయం అనే ఒక పెద్ద కథలో దాగి ఉంది. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, మన దేశంలో కోట్లాది మందికి జీవనాధారం, మన సంస్కృతికి మూలం. పదండి, ఈరోజు మనం ఈ వ్యవసాయ గాథలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం. ఈ నంబర్ చూడండి, 3/2 దీని అర్థమేంటో తెలుసా? మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరి బతుకు నేరుగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. ఇది కేవలం ఒక లెక్క కాదు, మన దేశపు గుండె చప్పుడనమాట. అందుకే అంటారు, భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం అని. ఇది కేవలం మనం తినే ఆహారాన్ని పండించే ప్రక్రియ మాత్రమే కాదు, మన పండుగలు, మన సంప్రదాయాలు, మన ఆర్థిక వ్యవస్థ, ఇలా ప్రతిదానిలోనూ దీనికి విడదీయరాని బంధం ఉంది. సరే, ఈరోజు మన ప్రయాణంలో ముందుగా వ్యవసాయం మన దేశానికి వెన్నెముకగా ఎలా నిలిచిందో చూస్తాం. ఆ తరువాత పాతకాలపు పద్ధతుల నుండి ఇప్పటి వాణిజ్యం వరకు ఎలా మారిందో తెలుసుకుందాం. అలాగే మన భూమి యొక్క సహజ లయ గురించి, మన నేలల్లో పండే అద్భుతమైన పంటల గురించి, చివరగా పొలాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడదాం. మొదటి భాగం, దేశానికి వ్యవసాయం వెన్నెముక. ఈ మాట మనం చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నాం. కాని అసలు ఎందుకు? నిజంగా వ్యవసాయం అంత ముఖ్యమైనదా? మన ఆర్థిక వ్యవస్థకు, మన రోజువారీ జీవితానికి ఇది ఎలా ఆధారంగా నిలుస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, వ్యవసాయమంటే కేవలం మన కడుపు నింపడం మాత్రమే కాదు. ఆలోచించండి, మనం వేసుకునే బట్టలున్నాయే, దానికి కావలసిన పత్తి, మనం ఉదయాన్నే తాగే టీ, కాఫీ, ఇవన్నీ ఎక్కడినుంచి వస్తున్నాయి? వ్యవసాయం నుంచే. అంటే మన ఫ్యాక్టరీలకు కావలసిన ముడిసరుకులిస్తుంది. అంతేకాదు, మన దేశం నుంచి వేరే దేశాలకు ఎగుమతి అయ్యే వాటిలో కూడా ఇవి చాలా ముఖ్యం. అందుకే ఇది మన ఎకానమీకి ఒక బ్యాక్బోన్ లాంటిది. ఇక రెండో భాగానికి వస్తే, జీవనాధారం నుండి వాణిజ్యం వరకు. అంటే వ్యవసాయం ఎప్పట్నించో ఉంది కదా, కాని దాని స్వరూపం ఎలా మారింది? కేవలం బతకడం కోసం చేసే పని నుంచి డబ్బు సంపాదించే వ్యాపారంగా ఎలా రూపాంతరం చెందిందో ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. అప్పట్లో, అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం, వ్యవసాయం ఎలా ఉండేదంటే దాన్ని ఆదిమ జీవనాధార వ్యవసాయమంటారు. అంటే వాళ్లకు పెద్ద పెద్ద పనిముట్లేమీ ఉండవు. ఇంట్లో వాళ్లే కలిసి చిన్న పొలంలో వాళ్ల కుటుంబానికి సరిపడా మాత్రమే పండించుకునేవాళ్లు. అమ్మడానికి కాదు, కేవలం వాళ్లు తినడానికే. అంతా ప్రకృతిమీదే ఆధారపడి ఉండేది. ఇక్కడ అస్సాంకి చెందిన రింజా కథ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆ అమ్మాయికి తన చుట్టూ ఉన్న ప్రకృతి అంటే చాలా ఇష్టం. కాని పాపం, ఆ అమ్మాయికి తెలియదు వాళ్లు పండించే భూమిలో సారం తగ్గిపోతోందని. అందుకే వాళ్ల కుటుంబం బతకడానికి మరో కొత్త జాగ వెతుక్కోవాలని. వాళ్ల జీవితం ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదు, ఎప్పుడూ అనిశ్చితితోనే ఉంటుంది. సో ఇక్కడ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పాతకాలం పద్ధతులు, కేవలం కుటుంబం కోసం. ఇంకోవైపు కమర్షియల్ ఫార్మింగ్, అంటే వ్యాపారం కోసం. ఇక్కడ ట్రాక్టర్లు, మంచి విత్తనాలు వాడతారు. లక్ష్యం మార్కెట్లో అమ్మటం, లాభం సంపాదించడం. అందుకే ఉత్పాదకత కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మూడో భాగం, భూమి యొక్క లయ. మన భారతీయ వ్యవసాయం ఒక అద్భుతమైన నాట్యంలాంటిది. అది ప్రకృతితో కలిసి నడుస్తుంది. ఋతువులను బట్టి, కాలాన్ని బట్టి ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. మన దగ్గర ముఖ్యంగా 3 పంట కాలాలుంటాయి. వర్షాకాలం రాగానే ఖరీఫ్ మొదలవుతుంది. అప్పుడు వరి, మొక్కజొన్న లాంటివేస్తారు. ఆ తర్వాత చలికాలంలో రబీ వస్తుంది. అప్పుడు గోధుమ, బఠానీలు పండిస్తారు. ఈ రెండింటి మధ్యలో వచ్చే చిన్న గ్యాప్లో, అంటే వేసవిలో పుచ్చకాయలు, దోసకాయలు వంటి జైద్ పంటలొస్తాయి. ఈ సైకిల్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఇలా రకరకాల సీజన్లు ఉండటం వల్లే మన దేశంలో అన్ని రకాల పంటలు పండుతాయి. సరే, ఇప్పుడు మన 4వ భాగానికి వెళ్దాం. భారతదేశ విభిన్న పంటలు. అసలు మన నేలల్లో ఏం పండుతుందో ఒకసారి చూద్దాంరండి. అన్నింటికన్నా ముందు మనకు అన్నం పెట్టే ధాన్యాలు, వరి. మనలో చాలామందికి ఇదే కదా ప్రధాన ఆహారం. ఇక ఉత్తర భారతదేశంలో అయితే గోధుమ. ఇవి మాత్రమే కాదు, జొన్నలు, సజ్జలు, రాగులు అంటే చిరుధాన్యాలు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. ఇవి కూడా మన వ్యవసాయంలో చాలా ముఖ్యమైనవి. ఇక ఇవి మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే పంటలు. చెరకు. మనకు కావాల్సిన చక్కెర, బెల్లం
ఇక్కడ నుంచి వస్తుంది. టీ, కాఫీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పత్తిని తెల్లబంగారం అంటారు, ఎందుకంటే మన బట్టల పరిశ్రమ మొత్తం దీనిమీదే నడుస్తుంది. అలాగే జనపనారను బంగారు పీచు అంటారు. ఇవన్నీ మన దేశానికి డబ్బు సంపాదించి పెడుతున్నాయి. సరే, ఇక చివరి భాగం 5వది, పొలాల్లో విప్లవాత్మక మార్పులు. ఏ రంగమైనా కాలంతో పాటు మారలి కదా, వ్యవసాయం కూడా అంతే. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి ఇప్పటిదాకా మన వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వాటిని అధిగమించడానికి ఎన్నో గొప్ప మార్పులు కూడా వచ్చాయి. ఆ మార్పుల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్పుల్ని మనం 3 దశలుగా చూడొచ్చు. ఫస్ట్, స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భూసంస్కరణలు తెచ్చారు. అంటే జమీందారీ వ్యవస్థను తీసేసి దున్నేవాడికే భూమి హక్కు కల్పించడంపై దృష్టి పెట్టారు. తర్వాత 60లు 70లలో హరిత విప్లవం, శ్వేత విప్లవం వచ్చాయి. వీటివల్ల ఆహారధాన్యాల ఉత్పత్తి, పాల ఉత్పత్తి అమాంతం పెరిగింది. ఇక 80లు 90లలో రైతులకు అండగా నిలబడటానికి పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్ లాంటివి ప్రవేశపెట్టారు. అయితే టెక్నాలజీ, ప్రభుత్వ పాలసీలే అన్నీ మార్చేశాయా? కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్నిసార్లు మార్పు అనేది ప్రజల మనస్సుల్లోంచి వస్తుంది. అదే భూదానుద్యమం. దీన్ని ఒక రక్తపాతరహిత విప్లవం అంటారు. గాంధీజీ శిష్యుడైన వినోబా భావే గారు దేశమంతా నడుచుకుంటూ వెళ్లి ఎక్కువ భూమి ఉన్నవాళ్లనడిగారు, మీ భూమిలో కొంచెం భూమి లేని పేదలకు దానం చెయ్యండి అని. ఇది ఏ చట్టమో బలవంతమో కాదు, పూర్తిగా మానవత్వంతో, కరుణతో వచ్చిన ఒక గొప్ప సామాజిక మార్పు. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. వ్యవసాయం భవిష్యత్తును నిర్ణయించేది కేవలం కొత్త టెక్నాలజీ, కొత్త విత్తనాలేనా? లేక భూదాన్ ఉద్యమంలాంటి సామాజిక మార్పు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనలలోనే ఉంది. ఆలోచించండి.